ఎందుకు మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఎఫెక్ట్ అవుతున్నది అంటే ఏఐ చాలా ఎఫిషియెంట్గా చేసేది ఏంటి స్పీడ్ ఏ అనేది ఈ ఏఐ యుగంలో ముఖ్యం. నాట్ యువర్ ఎక్స్పీరియన్స్. నాకు 10 ఏళ్ళు ఉంది, నాకు 20 ఏళ్ళు ఉంది, నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా, అది అనవసరం లేదు. స్పీడ్ ముఖ్యం, ప్రొడక్టివిటీ, వర్క్ అవుట్పుట్ ముఖ్యం. ఎక్స్పీరియన్స్ సీనియారిటీ ముఖ్యం కాదు. నేను ఇంత సీనియర్ అంటే ఇది నాకేందంటాడు కంపెనీ. అల్టిమేట్గా యూ షుడ్ ప్రొడక్టివ్గా ఉండాలి. సో నాకు ఇన్నేళ్ళ అనుభవం ఉంది, నేను కంపెనీకి ఇన్నేళ్ళ సేవలు చేశాను కాదు. వాట్ ఈజ్ యువర్ వాల్యూ అడిషన్ టు ద కంపెనీ? ఇప్పుడు ఉదాహరణకు మన జర్నలిజంలోనే తీసుకుందాం. మీరు ఓన్లీ న్యూస్ రీడర్గా ఉన్నారనుకుందాం గారు. రేపు ఏం చేస్తుంది, ఏ యాంకర్లు వచ్చేసారు, మీరు చదవాల్సిన అవసరం లేదు. మంచి హ్యూమన్ యాంకరు హ్యూమన్ వాయిస్తో చదివేటట్టు రిఫైన్ అవుతుంది టెక్నాలజీ. అసలు మనిషే చదివినట్టు అనిపిస్తారు. ఇప్పటికి ఇంకా టెక్నాలజీ మెచ్యూర్ అవుతుంది. సో మీకు ఏ యాంకర్ వచ్చేస్తారు. మీరు నార్మల్ రిపోర్టర్ అనుకోండి, మీరు అవసరం లేదు నార్మల్ రిపోర్టర్, ఏ రిపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు మీరు ఐఎండి డిపార్ట్మెంట్కి పంపించి మాన్సూన్ ఋతుపవనాలు కదా, వాతావరణ పరిస్థితుల పైన మీరు వార్త తీసుకొని రిపోర్టర్ని పంపారనుకోండి, రిపోర్టర్ అవసరం లేదు. ఐఎండి డేటాని నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది, ఎక్స్పర్ట్స్ రాసిన వాటిని తీసుకుంటుంది, శాటిలైట్ ఇమేజ్ తీసుకుంటుంది, తీసుకొని బ్రహ్మాండమైన వార్త రాసి పెడుతుంది. మీరు కావాలంటే ఇండియా టుడేలో వెబ్సైట్లో కొట్టండి, స్టార్టింగ్లో ఏఐ సమ్మరీ అని ఉంటుంది చూడండి. మీరు ప్రతి వార్తకు ఈ మధ్యకాలంలో వెబ్సైట్లు ఇండియా టుడే కాదు, మీరు జస్ట్ మీరు గూగుల్లో చూడండి తెలిసిపోతుంది. ఇండియా టుడే అని కొట్టండి, ఏఐ సమ్మరీ అని ముందు బ్రీఫ్గా ఆ వార్తకు సమ్మరీ ఇస్తారు. అలా మారిపోయింది ఇప్పుడు ప్రపంచం, ఒక్కప్పట్లాగా లేదు. సో రేపు ఏమవుతుంది, ఆ నార్మల్ రిపోర్ట్ రాసేవాడికి వాల్యూ లేదు, నార్మల్ యాంకరేజ్ లేదు. మీరు ఏం చేయగలగాలి, మీరు ఎవరు ఏఐ చేయలేని పని చేయగలగాలి, వాల్యూ అడిషన్ చేయగలగాలి. అంటే ఈ రిపోర్టరు ఈ యాంకర్ మాత్రమే ఈ పని చేయగలుగుతారు అనే ధోరణి రావాలి. లేదు నేను 10 ఏళ్ల నుంచి ఇట్లనే వార్తలు చదువుతున్నా, టెలిప్రాంప్టర్ ఇది ఏం కనబడితే చదువుతున్నా అంటే టెలిప్రాంప్టర్ మీరు చదువుడేందుకు మిషన్ చదువుతుంది కదా. ఆ స్టేజ్ వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్గా మెటా గ్లాసెస్ వచ్చాయి, రేబాన్ మెటా గ్లాసెస్ మన ఇండియాలో కూడా అవైలబుల్ 35,000కు. నేను బుక్ ముందు పెట్టుకొని నేను చదవాల్సిన అవసరం లేదు, ఆ గ్లాసులు పెట్టుకుని బుక్ ఆ గ్లాసులే చదువుతుంది మొత్తం, ఈ బుక్ మొత్తం చదువుతుంది పేజ్ అంతా. మళ్ళీ ఆ పేజ్ తీసేసాక నెక్స్ట్ పేజ్ అవుతుంది గూగుల్. అంటే ఆ గ్లాసులు ఏంటి అంటే నీకు పాయింట్ ఉంటే పాయింట్ ఇంటగ్రేట్ కూడా చేసుకోవచ్చు అందులో. ఇంకా గొప్పతనం ఏంటంటే ఈ ఫోన్ ఇలా పక్కకు ఉందనుకోండి, ఇయర్ ఫోన్ కూడా అవసరం లేదు, ఆ గ్లాసులే ఇయర్ ఫోన్ వస్తే గ్లాసులనే రింగ్ అవుతుంది. నువ్వు మంచిగా హాయిగా గ్లాసెస్ పెట్టుకొని మాట్లాడచ్చు. మళ్ళీ ఆ ఫోన్ అయిపోతుంది, మళ్ళీ బుక్ చదువుకుంటూ పోవచ్చు. నువ్వు ఇలా బుక్ ముందు పెట్టుకుంటే నీకు స్టేనే లేదు, నువ్వు కళ్ళు మూసుకోవచ్చు హాయిగా, అదే చదువుతూ పోతుంటుంది. సో పుస్తకాలు చదవచ్చు నువ్వు. 2-3-4 గంటలు కూర్చుని బుక్కే చదివేస్తుంది. సో అంత అద్భుతమైన టెక్నాలజీ వస్తుంది. అందువల్ల నీకు ప్రపంచంలో ఒక్క ఏఐ ప్రభావం మీకు ఈ 4-5 కంపెనీలకు కనబడుతుంది. చూస్తుండండి, 5 ఏళ్ళు 10 ఏళ్లలో కంప్లీట్ అన్ని సెక్టార్లను ప్రభావితం చేస్తుంది. మీరు ఏది అవసరం లేదు, అన్ని సెక్టార్లను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఏ టాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ముందు మీకు ఒక నార్మల్ డాక్టర్ ఉంటాడు, అతను మీ బీపీ చూస్తాడు, మీ పారామీటర్స్ అన్నీ చూస్తాడు, అన్ని సమ్మరీ రాసి టాప్ డాక్టర్ చూపెడతాడు. టాప్ డాక్టర్ సమయం వృధా కాకుండా టాప్ డాక్టర్ ఇట్లా కంప్యూటర్లో క్లిక్ కొట్టడంతోనే కే నాగేశ్వర్ క్రియాటినిన్ ఇంత, ఏ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు ఇంత అని సమ్మరీ చూసి రాసేస్తాడు. ఇప్పుడు అంటే ఒక టాప్ డాక్టర్ కింద 2 ఆర్డినరీ డాక్టర్లకు ఎంప్లాయ్మెంట్ ఉంది. రేపు ఈ 2 ఆర్డినరీ డాక్టర్లు ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు, ఏఐ చెప్పేస్తుంది కంప్లీట్గా. ఇష్టం నీకు ఒక యాప్ ఓపెన్ చేసింది అనుకోండి, ఎవ్రీ టెస్ట్ విల్ బి రికార్డ్ ఇన్ దట్ యాప్. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో హెల్త్ కేర్లో ఇంట్రొడ్యూస్ అయింది. నీకు అమెరికా వాళ్ళకందరూ తెలుసు, వాళ్ళకు యాప్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేస్తే నీకు 10 ఏళ్ళ టెస్ట్ రిపోర్ట్ ఉంటాయి అందులో. మీకు ఇప్పుడు మన దగ్గర కావాలంటే రిసెప్షన్ దగ్గర పోయి నా రిపోర్ట్ ఇస్తారా అంటే వాడు 10 నిమిషాలు వెతికి 15 నిమిషాలు వెతికిస్తారు. అవసరం లేదు, జస్ట్ షో ద యాప్, ఎంటైర్ రికార్డ్ ఇస్ దేర్ ఇన్ ద యాప్. సో అంటే అలా హెల్త్ కేర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలా ఏఐ మీకు చాలా పనులు చేసే పనుల్ని రిడెండెంట్ చేస్తుంది. దానికి పరిష్కారం ఏంటి, యూ కెనాట్. మీరు ఎవరైనా అనుకుంటే ఇప్పుడు రిక్షాలు ఉండే ఒకప్పుడు, ఆటోలు వచ్చాయి రిక్షాలు పోయినా లేవా, క్యాబ్స్ వచ్చాయి ఆటోలు ఎఫెక్ట్ అయినా లేవా, యూ కెనాట్ స్టాప్ దట్. మీరు ఎన్ని చేసినా అది ప్రపంచంలో సాంకేతిక యుగ పరిణామాన్ని ఎవరు ఆపగలుగుతారో ఇలాగే కన్సర్న్ ఉంది. దానికి పరిష్కారం ఏంటంటే యూ హ్యావ్ టు అడాప్ట్ టు ద టెక్నాలజీ, యూ హ్యావ్ టు బి ఎహెడ్ ఆఫ్ టెక్నాలజీ. నేను ఛాలెంజ్ చేయగలుగుతాను నాగేశ్వర్ అనే విశ్లేషకుని, ఏఐలో ఇంకా 100 రెట్లు ఎక్కువ రెవల్యూషన్ వచ్చినా నా డిమాండ్ను తగ్గించదు, నా ఉద్యోగాన్ని తీసేయదు, నా పని చేయదు, ఇంపాసిబుల్.
నా పనిని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఎన్హాన్స్ చేస్తుంది. నాకు ఒక టాపిక్ కావాలనుకోండి, ఇవాళ మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు టీసీఎస్ ఇది, నాకు ఎక్కడికి వెళ్ళి వార్త వచ్చింది, ఐ జస్ట్ వెంట్ టు పర్ప్లెక్సిటీ ఏఐ. పర్ప్లెక్సిటీ ఏఐ వాడు వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడ టెక్నాలజీ కంపెనీస్లో ఏఐ వల్ల ఎక్కడెక్కడ ఉద్యోగాలు తీసేస్తున్నారో ఆ సోర్సెస్ అన్నీ ఇచ్చింది. సమ్మరీ కూడా ఇచ్చింది. ఆ సమ్మరీ బేస్ చేసుకున్న ఆ సోర్సెస్ వెరిఫై చేసుకున్న, అది రైటా రాంగా కన్ఫర్మ్ చేసుకున్నా మాట్లాడేస్తున్నా. సో అంటే నాకు అర్థమైంది, ఆ పర్ప్లెక్సిటీ ఏఐ అనే ఒక సోర్స్ నా ఎఫిషియన్సీని పెంచింది, కానీ నన్ను రిప్లేస్ చేయలే. కారణం ఏంది, నేను ఏఐని కూడా ఉపయోగించుకొని నా నాలెడ్జ్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేసుకుంటున్నా. నాకు ఇవాళ ఒకప్పుడు నేను 10 ఆర్టికల్ చదవాలి అంటే 10 ఆర్టికల్స్ నేనే చదివి ఆ 10 ఆర్టికల్కి వెళ్ళి పాయింట్ తీసుకొని దాన్ని నేను సమ్మరైజ్ చేసుకున్నామని. ఇవాళ జనరేటివ్ ఏఐని ఉపయోగించుకుంటున్నా. గూగుల్ నోట్బుక్కి వెళ్ళి ఆ 10 ఆర్టికల్ లింకులు ఇచ్చేస్తున్నా. నాట్ గివ్ మీ ఏ సమ్మరీ ఆఫ్ ద సాలియంట్ పాయింట్స్ అంటున్నా. అయిపోయింది కదా. ఇవాళ ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ పైన మాట్లాడుతున్నాం. నేను ఏం చేశాను, నిన్న ఆపరేషన్ సింధూర్ పైన రాజ్నాథ్ సింగ్, జయశంకర్, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, గౌరవ్ గగోయ్, సంబిత్ పాత్ర, ఒక 20 మంది, మల్లికార్జున ఖర్గే మాట్లాడారు, చిదంబరం, ఇవన్నీ చదవాలంటే ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి. నేను ఏం చేశాను, జనరేటివ్ ఏఐని ఉపయోగించాను. ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంట్లో జరిగిన ఎంటైర్ డిబేట్ సమ్మరీ కావాలన్నాను. దట్ సమ్మరీ హస్ కమ్ అలాంగ్ విత్ ద లింక్స్. నాకు ఆ సమ్మరీ చదివినప్పుడు ఎక్కడ డౌట్ వచ్చింది అనుకోండి, టెక్నాలజీ తప్పు చేసినట్టు. ఎందుకంటే నేను నాకున్న నాలెడ్జ్తో నేను పట్టుకోగలుగుతాను. మల్లికార్జున ఖర్గే ఆపరేషన్ సింధూర్లో అద్భుతాలు చేశారని అన్నాడు అని వచ్చింది అనుకో ఏలో, అది అనలేదు, మళ్ళీ ఇది తప్పు చేస్తుంది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మెంబర్ కనుక అలా అన్నాడు నాకు అర్థమవుతుంది. నేను అప్పుడు సోర్స్కి వెళ్తాను. సో నేను ఎంత సింపుల్గా నేను మాట్లాడే గంట ముందు, హాఫ్ అన్ అవర్ ముందు జనరేటివ్ ఏఐని వాడాను. ఎంటైర్ డిబేట్, కొన్ని గంటల డిబేట్ యొక్క సమరీ నా ముందుంది. కారణం ఏంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని వందల వీడియోలను స్కాన్ చేసింది, కొన్ని వందల పేజీలను స్కాన్ చేసింది. ఆ 100 వీడియోలు నేను ఇప్పుడు చూడాలంటే ఎంత టైం పడుతుంది నాకు, రవిశంకర్ మీరు చెప్పండి. సో అది ఆ ఏఐ చేసింది. సో ఇక్కడ ఎవరు టూల్గా నేను ఏఐని వాడాను. ఏఐ నన్ను రిప్లేస్ చేయలే, ఏఐ నాకు ఉపయోగపడింది. సో అందువల్ల ఎవరు డామినేట్ చేస్తారు, మనిషి డామినేట్ చేస్తారా, టూల్ డామినేట్ చేస్తుందా? నీవు టూల్ను డామినేట్ చేస్తే మనిషి మరింత ఎఫిషియెంట్ అవుతాడు. ఇవాళ నేను ఆపరేషన్ సింధూర్ పైన మాట్లాడటానికి నిన్న రాత్రి 10 గంటలకు ఒక వీడియో పెడితే ఉదయం లేసే వరకు 60,000 మంది చూశారు. 36 నిమిషాలు మాట్లాడాను. ఎట్లా మాట్లాడాను, అప్పటికి ఇంకా డిబేట్ నడుస్తుంది. నరేంద్ర మోడీ స్పీచ్ ఆయన వితిన్ 5 మినిట్స్లో మాట్లాడాను. ఇదివరకు మాట్లాడాలంటే నేను ఈ స్పీచ్ అంతా వినాలి, అందరి స్పీచ్లు ఏం లేదు, జస్ట్ యూజ్ జనరేటివ్ ఏఐ, గాట్ ద సమ్మరీ ఆఫ్ ద మోడీ స్పీచ్, అందరి స్పీచ్లు తీసుకున్నాను, సాలియంట్ పాయింట్ తీసుకున్నాను, ఐ కెన్ అండర్స్టాండ్ విత్ మై ఓన్ నాలెడ్జ్ అని మాట్లాడేశాను. సో ఇది మనిషి చేయాల్సిన పని. నా అనుభవం ఎందుకు చెప్తున్నా అంటే, నా అనుభవమైనా ఎవరి అనుభవమైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని మన చేతిలో సాధనంగా వాడితే మనమే నిలబడతాం. లేదు సాంకేతిక సాధనం కన్నా నేను వీక్గా ఉంటాను అంటే నిన్ను ఈ వరదలో కొట్టుకుపోతావు. రైట్ సార్.